ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏ, సీఎంఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. ఫ్యూచర్ మోటివ్ ఏంటి? ఫ్యూచర్ మోటివ్ ఏం లేదండి, మనీయే. అసలు మోటివ్ ఏంటి? అసలు మోటివ్ మనీ. రెండు మనీయే. ఏంటి వై మనీ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ ప్రసాద్ బైరాస్? మనీ ఇంపార్టెంట్ కాదు, దాన్ని చాలా తక్కువ సార్లు చూసాను నేను గతంలో. అప్పుడు అది ఎక్కువసార్లు చూడాలనిపిస్తుంది అంతే. సో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అంటే కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, లైక్ కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి లైఫ్లో. సో వాటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దట్? నేర్చుకునే అంత అవకాశం మనకి దాన్ని ఏమంటారు ఇవ్వదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అరే ఈ దెబ్బ తగిలింది, మనం ఎట్లా ఉండకూడదు, ఎట్లా ఉండాలనుకున్న లోపు ఇంకో దెబ్బ తగులుతున్నాం. అట్లా కాదు, ఏదో జరిగిపోయింది ఇక్కడ, మనం కొంచెం టంగ్ స్లిప్ అయినాం, అట్లా కాదు అనుకున్న లోపు ఇంకోటి తగులుతున్నాం. సో నువ్వు ఎప్పుడైతే వెన్ యూర్ గ్రోయింగ్ అప్, జనాలు ఏం చేయరు, చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం మండుతూ ఉంటుంది. మీలో మీకు నచ్చని ఒక క్వాలిటీ ఏంటి? అసలు ఇది మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేని క్వాలిటీ ఏంటి? ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ గుడ్ క్వాలిటీ అంటే ఏం లేదండి అసలు. గుడ్ క్వాలిటీ ఏంటి అంటే అంటే నేను ఫేక్ ఉండదు, అది ఒకటే నచ్చుతుంది, మిగతావన్నీ నాకు నచ్చవు. మార్చుకోవచ్చు కదా అంటే జరగదు, అది చెప్పలేము. దానికోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మీ లైఫ్కి థ్రెటన్ వస్తున్నాయి అంటే మార్చుకుంటే తప్పేంటి? మార్చుకోవడం అంటే ఫస్ట్ బ్యాడ్ ఏంటో చెప్పండి. అన్ని కోపం ఉండకూడదు మనిషికి, వాట్ ఎమోషన్స్ ఉండాలి కానీ మరీ అంత కోపం ఉండకూడదు. దానివల్ల ఒక మాట గట్టిగా అనేస్తాను, అవతల హర్ట్ అవుతాడు. దాని పర్యవస్థం చాలా ఎక్కువ ఉంటాయి. వాడు నన్ను ఏదో అన్నాడు, తర్వాత ఏదో స్కెచ్ చేశాడు, నన్ను ఎక్కడ తీసుకెళ్ళి, అది వేరే విషయం. కానీ వాడి లైఫ్లో నన్ను అలా చూడలేడు, మళ్ళీ ఇంత ముందులా నన్ను గౌరవించలేడు, ఇంత ముందులా నన్ను లవ్ చేయలేడు. కాబట్టి అవి చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటివి నాట్ ఓన్లీ కోపం అండి, చాలా ఉన్నాయి నా డైలీ రొటీన్. కానీ అన్నీ ఐఎమ్ నాట్ గుడ్ సౌండ్. నేను మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండను, నేను ఆవిడకి ఎక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు చేసినా కూడా దగ్గర లేదు ఆవిడ నాకు. సో ఇలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఎక్కువ పెళ్ళి అనే కాన్సెప్ట్ మీదే హిట్ అవుతూ వచ్చాయి వెబ్ సిరీస్. ఏంటి మీకు పెళ్ళికి ఉన్న కనెక్షన్ ఏంటి? బేసిక్గా అది చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు సినిమాకి వెళ్తే, మీ ఫ్రెండ్ ఎవరైనా సినిమాకి వెళ్తే, ఓ నగ్మ రమ్యకృష్ణ హీరోలు అనుకున్నాం, సిమ్రాన్ సౌందర్య హీరోలు అనుకున్నాం. ఇద్దరు హీరోయిన్ మీరు పోస్టర్ మీద చూసిన తర్వాత బయటకు వచ్చాక అరే సినిమాకి వెళ్ళానంటే అరే హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడని అడిగేవాళ్ళం. సో ఏ సినిమా మోటివ్ అయినా హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి వెనక నిజం ఉంటుంది, దాన్ని వెనక కొడతాడు, పెళ్లి చేసుకుంటాడు. అంటే అది ఒక భగవద్గీతలో ఇంక పెళ్ళి ప్రేమ ఇవే ఉన్నాయి. సో నాకేమనిపించిందంటే పెళ్ళికి ప్రేమకి లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడానికి మధ్యలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. పెళ్ళి అంటే ముందు ఫ్యామిలీస్ అని అర్థం. అది నేను చాలా సందర్భాల్లో చూపిద్దాం అనుకున్నా. బేసిక్గా నా లైఫ్లో కూడా పెళ్ళి ఇలా ఉంటే బాగుంటుంది నాకు కూడా అనుకున్నా, కానీ అవి జరగని వాటివి మనం స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా ఉంది, మనం అలా ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేము. ఆర్జీవిలా ఉండాలనిపిస్తుంది, ఉండలేము. తంతరు బయట వాళ్ళని చూడగానే మనం అక్కడ చూసుకుంటున్నాం మనల్ని అనిపిస్తుంది. కాబట్టి అట్లా మీకు ఎవరిలా ఉండాలనిపిస్తుంది? అట్లా ఎవరిలో ఉండాలనిపిస్తుంది, మీలా మీరు ఉంటే చాలా అనిపిస్తుంది. పెళ్ళి ఎప్పుడు అంటే ఏంటి? ఇంకా నెక్స్ట్ రిలేషన్షిప్స్ ఏం లేవా? రిలేషన్షిప్స్ ఏమీ లేవండి, బాగానే ఉన్నాను ప్రస్తుతానికి. ఏం లేదు, హ్యాపీగా ఉంటాయి, ప్రశాంతంగా. ఏంటి లేకపోతేనే ప్రశాంతంగా ఉంటారా ఇప్పుడు? అంటే జనరల్గా మీ గురించి అడగట్లేదు, జనరల్గా అడుగుతున్నాను. ఉంటే ప్రశాంతంగా ఉంటామేమో, బట్ నా వల్ల వాళ్ళు ఉండరు, అదే ప్రాబ్లం నాకు కదా వాళ్ళకి. అంటే ప్రాబ్లం మీ దగ్గరే కదా. అదేమంటారు, అది మూడ్ స్వింగ్స్ నెలవారీ ఉంటాయండి నాకు, అదే ప్రాబ్లం. మరి మార్చుకోవచ్చు, ఇందాక అదే అడిగింది. ఇప్పుడు మార్చుకోవాలని నేనైతే అడవులకి వెళ్ళి తపస్సు చేయాలి, ఎందుకు వచ్చింది కూడా. ఇప్పుడు 1 వీక్ వెళ్ళి తపస్సు చేసాం, డబుల్ అయిపోతాయి ఇక్కడ నాకు. మరి ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు కదా, అమ్మగారు అడుగుతుంటారు కదా పెళ్ళి ఎప్పుడు, పెళ్లి చేసుకొని సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు. మరి మీకు వినాయక చవితికి మనం పైన ఒకటి కడతాం, ఇలా నాకేగా పంచిది. వినాయక చవితికి ఒకటి కడతాం, దాన్ని ఏమంటాం, గడ్లు ఉంటది, వాళ్ళకి పాలగడ, పాలవిల్లు అంటాం. దానికి చాలా ఫ్రూట్స్ కడతాం మనం. పూజ అయిపోయిన తర్వాత ఆ ఫ్రూట్స్ తీసుకొని తినేస్తాం. కానీ చాలా ఇంపార్టెంట్, ఆ పాలవెల్లి కట్టాల్సిన కాయ ఉంటుంది, ఏంటది, ఎలంకాయ అంటాం. దాన్ని తినం గట్టిగా ఉంటుంది, కానీ పూజకి అది ఇంపార్టెంట్. సో నేను అలాంటి వాడిని ఉండాలి, పరిస్థితి ఉండదు. అంటే నా వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు అంతే, ఎలంకాయలా గట్టిగా ఉంటుంది మైండ్. ఇంకేంటి ఇప్పుడు సాఫీగా ఉందా లైఫ్? ఇంకా కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇవి స్టార్ట్ అవుతున్నాయా లేదా? ఓకేనా? నెక్స్ట్ పాజ్ వచ్చింది అంతేనండి, పాజ్ అయింది. సో స్ట్రెస్ఫుల్గా ఉంటారు కదా, ఎమోషనల్ స్ట్రెస్ఫుల్. ఇలాంటప్పుడు ఈ డైలాగ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. మీరు యాక్చువల్గా చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా, చాలా ఫేస్ చేశాను అందుకని ఈ పెళ్లివారం అండి కానీ మావిడాకులు కానీ వచ్చింది. సో ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ సీరియస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సిచ్యువేషన్స్ నుంచి? ఆల్రెడీ వివాహ భోజనం అని ఒకటి చేశాను, తర్వాత ఇప్పుడు క్లాస్మేట్స్ అని ఒకటి వస్తుంది. సో ప్రతిసారి ఆ కొటేషన్స్, ఆ డైలాగ్స్ రాయడం నాకు అది ఒకటే, అంటే దాన్ని ఏమంటారు,
ఒకే పంద అంటాం కదా, అది అయిపోతుంది, మారుద్దాం. అది మీ స్టైల్ అనుకోవచ్చు. అంటే మార్చాలి కదా ఒకేసారి అని, ఒకటే అది బాగోదు మోసలోకి వెళ్ళిపోద్ది అని మొన్నటిని వచ్చేస్తుంది జనాలు. యూజువల్గా బాడీ షేమింగ్ చేస్తూ అందరూ ప్రతి ఒక్కరు సిరీస్ కానీ మూవీస్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో అలా మీరు కూడా చేశారు కొన్ని వెబ్ సిరీస్లో. ఎందుకు అంటే బాడీ షేమింగ్ అనేది ఉండకపోతే బాగుండు కదా, ఇంత క్లీన్ కామెడీ చేస్తున్నప్పుడు ఆ ఒక్కటి లేకపోతే ఇంకా బాగుండేది కదా. బాడీ షేమింగ్ చేసినప్పుడు ఫస్ట్ నా మీద చేసుకుంటాను. సో ఫస్ట్ నా మీద బాడీ షేమింగ్ చేసుకున్న తర్వాత అవతల వాళ్ళ పర్మిషన్ అడిగి చేస్తా. ఏదో ఒక వెటకారం లేకపోతే కామెడీ అవ్వదు. ఎక్కడైనా చూసుకోండి, అవతల వాడిని హర్ట్ చేయకుండా మనం నవ్వలేం, ఖచ్చితంగా నవ్వలేం. అది అలానే ఆడియన్స్ హర్ట్ చేయం కదా, మన కో యాక్టర్ని హర్ట్ చేస్తాం, మన కో యాక్టర్తోనే చేస్తాం తప్ప వేరే వాళ్ళు చేయం. బాడీ షేమింగ్ అంటే అది పరిధి దాటకూడదండి, వాళ్ళు బాధపడే అంత స్థాయిలో మనం మాట్లాడకూడదు. ఇంకొకటి బూత్ కామెడీ చేయకూడదు. నేను ఇప్పుడు కొన్ని షోస్ చేశాను, అనవసరంగా వెళ్ళానేమో అనిపించింది. వాళ్ళు చాలా గొప్పగా రాస్తామని ఫీల్ అవుతున్నారు, పేపర్ తెచ్చిది మీ స్టేజ్ మీద చేయాలన్నా. నేను ఎందుకు వెళ్ళారు మరి? అంటే ఆల్రెడీ ఒక 2-3 సార్లు వెళ్ళాను, రీసెంట్గా వెళ్ళా. అంటే ఫస్ట్ అది మా మేనేజర్ కమిట్మెంట్ ఇచ్చారంట, సరే బయలుదేరదాం అనుకున్నా. లాస్ట్ మినిట్లో నాకు వేరే అవసరం పడింది, వెళ్ళకూడదు అని అవసరం పడింది. సరే చెప్పేద్దాంలే వాళ్ళకి, నాకు వేరే అవసరం పడింది కదా అని చెప్పి ఫోన్ చేస్తే కమిటీ ఇవి ఉన్నాయి ఒకసారి చేయండి అని. అప్పుడు ఫిక్స్ అయ్యేదే లాస్ట్కి చేయకూడదు. మీరు ఏమైనా సజెషన్ ఇచ్చారు వాళ్ళకి ఇలాంటి చేయకండి అని? అదొక సంస్థ, చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక షో, మనం వెళ్ళి చెప్పగానే ప్రసాద్ బెహ్రా గారు ఇలా సజెషన్ ఇచ్చారు అంటే అంత ఉండదు అక్కడ. వాళ్ళ జీవనాధారమే అది బూత్గా ఉండదు, వెళ్ళిపోవడం మరీ బూత్ అయిపోతుంది అది. అంటే ఆడవాళ్ళు పిల్లలు ఇంట్లో చూస్తున్నారనే ఇది కూడా. ఇప్పుడు బాగా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసే చాలామంది షో ఆన్ చేసుకొని చూసేవాళ్ళు కొన్ని షోస్, అందులో బూత్ ఉంటున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం మానేశారు. అందుకే రేటింగ్లు పడ్డాలు, ఫేడ్ అవుట్లు అవడాలు, వేరే దారి వెతుక్కోవడాలు, వేరే ఛానల్కి వెళ్ళడాలు, ఇవి జరుగుతూ ఉన్నాయి. సో అదే నేను నా కామెడీ వల్ల వాళ్ళని అనట్లేదు, కానీ నేను బూత్ కామెడీ అనేది తప్పు. బాడీ షేమింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే కరెక్టే. బాడీ షేమింగ్ లేకుండా జంజాల గారు కూడా రాయాల, ఎవరు రాయలే. లైఫ్ ఏం నేర్పించింది ప్రసాద్ బెహ్రా గారికి? రోజు కూడా నేర్పిస్తుందండి. ఈ రోజు ఏం నేర్చుకున్నారు? ఈరోజు డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళానండి, నేర్చుకున్నాను. తర్వాత అదే నేను డ్యాన్స్ ఫిట్ అవ్వను అని. లైఫ్ ఏం నేర్పించింది అంటే డ్యాన్స్, డ్రైవింగ్ ఇవి కాదు, లెసన్స్. చచ్చిపోయే ముందు నేను మాట్లాడట్లేదండి, లైఫ్ అంతా చూసేసి ఎస్ లైఫ్ నాకు ఇద్దరు, ఇంకా చాలా ఏజ్ ఉంది, 5-10 ఏళ్ళైనా. కానీ ఆ డైలాగ్స్ ఇవన్నీ రాస్తే బాగా ఏమంటారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, లైఫ్లో ఎన్నో చూసేశారు ఆయన. అంటే నాకున్న ఫ్రెండ్స్ అంతా కూడా 50+ 60+ వాళ్ళు ఉంటాయి. అంటే నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, అందరు నా ఏజ్ గ్రూపులు కొంతమంది ఉంటారు, నాకు చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, జెన్జీస్లో కూడా ఉన్నారు. కానీ ఎక్కువ నేను మాట్లాడేది నాకన్నా పెద్దవాళ్ళతో, వాళ్ళకి 60-70 సంవత్సరాల వయసు ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.